నాకు అన్నదమ్ములు లేరు నన్ను కన్న తల్లిదండ్రి లేరు నాన్న ఆ కొడుకవారాల రాజా ఓ నాయన ఏడేళ్ళ కొడుకునైనా పిలిచినది ఎన్నప్పుడే ఇంటి ముంగడ ఆడుకునే పిల్లగాడు ఏడేళ్ళ కొడుకు వరాల రాదు అవ తల్లి పిలుపునిద్దమ్మా కొడుకు ఏడేళ్ళ చిన్నవాడు అవనారా నా తల్లి ఆర్తికూక పెట్టింది నా పెళ్ళకో కోలెవరు దండానే అవ్వ గిరి మీద కొడుకు వరాల రాదు అమ్మా మీరల్లా ఉరికి వచ్చే బాలైనా ఇంత గురికి వచ్చేరాలకు కన్న తల్లి ముచ్చాలండి జిల్లా దూరం అంటుంది అవ్వో అయ్యో పండుకున్న కాల పక్క పడతానవే అవ్వా జిల్లాను దూరం అంటారు నీ ముఖం చూస్తే నాకు భయం అవుతుందవ్వా చెల్లిని ఎత్తుకొని నా తల తీసేసి ఏంది తల గుర్రు కదిరి అవ్వనికి ఏమనిపిస్తుంది చెల్లుకు పారి అన్నవా నానా ఓరి కొడక రారా కొడక నానరా రాజా అవను పోతారా పోనుతో వా దొరికే రానుతో వా కొడక దొరకది నానా ఏమాలోకము దారి నన్ను యమధర్మరాజు పిలిచిండు కొడగా నాకు భూమి మీద బుక్కెడన్నం బాకి తీరిందాట నాకు నూకలు వదిలిపోయినాయి కొడగా నాకు ప్రసాదం వదిలిపోయింది ఇయాల కొడగా నేను చచ్చిపోతాను కానీ ఈ సెల్లె చంద్రాలదేవి 3 నెలల సెల్లగాలి ముగ్గుల పచ్చులన్నారలేదు కొడుగా ఈ సెల్లెని కన్న కానీ ఈ సెల్లె రాదగన లేదు ఈ భూమి మీద కొడుగా అగో ఎంతైనా కానీ అవ్వను ఓడగొట్టుకొని అయ్యను ఓడగొట్టుకొని ఏడిసిన పిల్లలు ఎంతో మంది కన్న పిల్లలను కనుకొని ఆ పిల్లల గడ్డ పెట్టుకొని ఏడిసిన అవ్వయ్యరాజులు ఎంతో మంది నాన్న ఇవాళ ఈ బిడ్డను కానీ మీ కష్ట సుఖాలు చూడకుండా యమలోకం పోతానా కానీ నా ప్రాణం పోయినాక ఈ సెల్లెను అయ్యో మా సెల్లె పుట్టినాడు మా అవదచ్చింది ఈ సెల్లె అవగండాను పుట్టిన పోరని ఏదన్నా బాయిసే రూపాయలు చేసి కొడక ఈ సెల్లె భూమి మీద బతికుండాలి ఈ అవ్వ చచ్చిపోయినా కానీ ఏ అవ్వనన్నా అవ్వారు పిలుచుకోవస్తుంది మానవులకు కొంటె భూములు దొరుకుతాయి కొంటె జాగలు దొరుకుతాయి కట్టుకుంటే ఇల్లు కనబడుతుంది తోడుకుంటే బాయి కనబడుతుంది కానీ 80 ఆవడవేనా ఈ ఎన్నుగా రాదు 90 ఆవడవేనా తోడు దొరకది కొడగా తోడు పుట్టిన తోడు చంద్రాలాదేవి నల్లా తీసి కాళ్ళ మీద పిల్లని ఎత్తా ఉన్నా నీ చెల్లె పైన కాళ్ళ మీదేసినవే అవ్వా 21 రోజు పసిగుడ్డునే అవ్వా నీ ప్రాణం వెళ్ళిపోతే నీ తోడ పుట్టిన ఒక అక్క ఉన్నా
ఇప్పటికప్పటికల్లరే అయ్యలేని పిల్లగల్లో మీద మామలు ఉండాలన్నరే నీ తోడ పుట్టి ఒక అన్న ఉన్నా ఒక తమ్ముడు మామలారా మీ అమ్మలేని పిల్లగల్లో నా తెల్ల పదవిల్ల నా తెల్ల పాలకొర బౌసులాడదాన్ని వాళ్ళు కొట్టంగా అన్న పక్కల దొరిపి వాళ్ళు తిన్ననే పల్లెలు గడిగి వాళ్ళ ఇంటి కాడ చెల్ల దాదుకుందరా శల్యలో చంద్రాలదేవి నువ్వు పుట్టినాక 21 రోజు నాడే చెల్లె నువ్వు అవరిస్తానని వచ్చినవా చెల్లె ముచ్చాల వెళ్ళని ప్రాణం పోతే ఈ చెల్లె భూమి మీద బతికదే అవ్వా పొద్దుకేడు తల మాపుకేడు తల పాలదిరికే బతికిల్లి ఏ తల్లి తల్లిపాయం ఇస్తుంది అవ్వని పిల్లలంటే ఏడిళ్ళ పిల్లి కూడలన్నరే అవ్వా ఎత్తుకొల దిప్పులు అన్నరే అవ్వో నీకొక్క మాట చెప్పుదాన ఈ చెల్లె భూమి మీద బతికుండాలంటే నానా నిన్ను తీసుకుపోయే యములతోటి అవ్వా నేను రాను గాని నా కొడుకునిస్తానా నీ అందుకు నేను మీద బతుకుంటే తిడదాదుకుంటే నువ్వు ఏ ఊరికల్లా ఏ పల్లెకల్లా పోతే ఏ తల్లి అంటాడు ఓ తల్లి ముత్యాల వెళ్ళే నీకు ఎంత భూమి ఉన్నది ఎన్నెంత జాగున్నది ఇళ్ళచ్చ డబ్బులని ఏ తల్లి అడగరే అవ్వా నానా నీ కరువుగలిగిన నీకు పిల్లలు ఎంతమందంటే అవ్వా అవ్వా నన్ను నువ్వు మర్చిపోవే నాకు ఒక్క బిడ్డ అని అడిగినోళ్ళ తోటి నువ్వల్లా చెప్పుకోవే ఇది 100 గజన గండం అంతే తప్పది కొడుకో ఇది తల వీధి బరువాయ బట్టికే కొడుకా ఈ మోపు నాకు బరువు అవుతుంది కాసేపు ఎత్తుకొమ్మని నెత్తి మీద పెట్టే బరువు కాదురా ఆ భగవంతుడు ఎవరాకు చింపాలను వాళ్ళకు చింపక తప్పదు కొడుక ఇవాళ నిన్ను తప్పుకొని భూమి మీద నీ ఎట్ట బతకాలి నేను చచ్చిపోయినా కానీ ఈ చెల్లెని దాదుకొని బాట పొండి పోదంటే చచ్చిపోయిన ముచ్చాల కన్న పిల్లలు అంటారు కొడుకా మీతోని పేరు వస్తదిరా మీతోని పేరు వస్తదిరా కొడుకా నేను 4 ఏళ్ళు నా ఇసుపోసుకొని నేను మంచంలో పడ్డా గాని నా రూపు కానొచ్చు నా వన్య కానొచ్చు గాని బొందల పడ్డ మనిషి కాట్ల పడ్డ మనిషి కానరారురా ఇలా గోపురపల్లి గ్రామంలో ఆ తండ్రి దూడయ్యా ఆ కన్న తండ్రి దూడయ్య చచ్చిపోతే 4 బిడ్డలకు ఆ కొడుకు కానొత్తండ తన ప్రారంభంగా కన్న బిడ్డలాది గజ్జిరయ్యో బిడ్డలారా ఇడికి తెల్లారితే 12 రోజులు ఆయన ఓ బిడ్డ అరుణవ్వా నా బిడ్డ అనే సూర్య నా బిడ్డ రమవ్వో చిన్న బిడ్డ అయిమవ్వ నాకు 4 బిడ్డలని దూరమల్లా కొట్టలేదు బిడ్డ నాకు ఆడపిల్లలని మిమ్మల్ని దూరం కొట్టలేదే బిడ్డు మిమ్మల్ని
కాగికి నమ్మలే గద్దకు నమ్మలే నీవు కడబండ కట్టుకోరు బిడ్డ నిమ్ములాను దాదుకున్న బిడ్డ నిమ్ముల కన్నగాని బిడ్డ మీరాత కనాలేదు బిడ్డ బిడ్డ అందరూ బతుకమ్మ పండుగ నాడు పాటలు పాడుకుంటే మీకు పాడుతే ఒడవని పదము మీకు అయ్యే పదము నేర్పిపోతాన బిడ్డలారా ఓ బిడ్డలారో మీ ఇద్దరు తమ్ముడు బయలువే బిడ్డలు నా కొడుక రాదన్న ఒరి కొడుక సుమాను ఆడపిల్లలకు ఆగో అవ్వ ఉండాలి అయ్య ఉండాలి అవ్వయ్య ఉన్ననాడే అవ్వగారి ఇల్లు మీద నిండు రూపాయి బలం అన్నారు కొడుకా కన్న తండ్రి చచ్చిపోతే ఆటన బలం పోయినట్టు అగో ఆ ఇంత అవ్వ చచ్చిపోతే రూపాయి బలం పోతుందిరా వాళ్ళు అయ్యా నువ్వు దాచుకోని కొడుకా దేవుని గుళ్ళ పోతే మనసెంత నిమ్మలము ఆడపిల్లలు అవగారింటికి తెత్తు ఆలం పోతుందిరా అవయ్య లేకున్నా అన్నదమ్ములు ఉన్నదాలు ఆశలు ఉన్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు ఆగో వెంకటేశ్వర్ల గుళ్ళు ఎత్తున్నదాలు అవగారిలు కలిగి ఉన్నదాలు అనుకుంటారు ఆడపిల్లలు నా బిడ్డని ఇంటికి వచ్చిన్నాడు మీరు చీరాలు పెట్టకున్న కొడుక రైగాలు పెట్టకున్న కొడుక కడుపు కల్లా అన్నం పెడతీరా ఓ అక్కలారా మనం అయ్యలేని మీరు కడుపు కన్నం పెట్టి కాళ్ళు మొక్కితే అవ్వగారింటి కాడ పాసిపోయిన పువ్వు తిన్నా ఆడపిల్లలు పరవ అన్నం తిన్నామని గొప్ప చెప్పుకుంటారు రా నా బిడ్డలు ఓ బిడ్డారనవ్వా ఓ బిడ్డార సూర్య ఓ బిడ్డారమ్మవ్వా బిడ్డాయమవ్వా ఇలా లంకందరాయుడు బావురు అన్న సందు చేసిపోతానా పండుగ తెల్లారి ఎండుగా రేపు తెల్లవారుదామను మీ అత్తగారి ఇళ్ళల్లో పోవంగా మీకు అయ్యాది కత్తడే విడ్యో మీ ఎవరు తీసి తమ్ములారాబ పైలవారి మీరు తమ్ముళ్ళ చేతులు పెట్టిపోతారా మీరు అయ్యలు దాచుకొని మీ ఇళ్ళల్లో పోతే తెలియని వాళ్ళు బిడ్డలారా మీరు ఇన్ని రోజుల వంటి ఎడవేయండ్రంటే మేము కనుకున్న కన్న తండ్రిని దాచుకొని వచ్చినమంటారా బిడ్డలారా మీరు సెల్లల్లా సెలగల్ల బిడ్డలారు మీరు అయ్య పదం వాడుదంటే ఓ బిడ్డలారా మీరు పాల బిడ్డ నయ్యవత్త బిడ్డ పాడిన పదం వినిపోతా మీ కాలములు నీ కట్టగానే వచ్చినాడు మీరు కాకిన వద్ద బిడ్డలారా మన ఆయన కాగానే పిరికరు జొన్నలు పోసిపోతారా బిడ్డలారా నేను అందరి నోళ్ళల్లా అరటి పండోలే నేను అవతల పడతాన బిడ్డలారు అని ఇలా చచ్చిపోయిన దూడయ్య కనబడతాండా కొడుగా కట్టుకున్న భర్తను విరిసి ఆ భర్త చేతుల పెడతంటే అగో భార్య ఉన్నాయేమో తర్వారాదు భర్త మీద పడతాండే అవ్వా కన్న తండ్రి పోవడం రాదు నేనేమి
చచ్చిపోతే ఈ బిడ్డను దాదు నీ కొడుకును దాదనని గుండె మీద వేసుకుంటే గుండె దడవస్తుంది రమ్మన్న పదవన్న సన్నవు తల్లిదండ్రి రాదు యమలోకం పోవట్టేరా అప్పుడు కన్న తల్లి అనగానే ఇంట్లో ఉన్న దాసిబిడ్డ పిలుచుకొని మంత్రి వీరన్న పిలుచుకొని అయ్యా వీరన్న ఇన్ని రోజుల బట్టి మా ఇంట్లో కనుక మీరు పని మనసులు అగో ఎంతైనా నా పిల్లలు దాదుకోని రాని మంత్రి వీరన్న సేవలో పెట్టిండ్రే అవ్వా అయినా నేను దక్కి వేరే తర్వాత మరి రాజ్యాన్ని ఆగం చేయకురు దేశాన్ని ఆగం చేయకురు బంగారు భవంతులు బయలం సాదుకుంటే పుణ్యం ఉంటుంది చంపుకుంటే పాపం అన్నారమ్మా అన్ని మాటలు చెప్పినారే తల్లిదండ్రి రాజులైతే అవ్వా విల్ల విల్ల ప్రాణం ఇచ్చినారా ప్రాణము పిల్లగాడు వరల రాజు అవ్వాని కొల్లెత్తిండు కొడుకు అమ్మా చెల్లెడుతుంది అవ్వ ఒక్కసారి లేచి చెల్లెకి చనిపోయేవి అవ్వా బాపు చెల్లెడుతున్నాను ఆ తల్లిదండ్రి గదవలు ఏవాడు చూసారు తల్లిదండ్రి ప్రాణం కులాన పోయే తండ్రి మంత్రి వీరసేవుడు అంటే ఆ పూడంపి రాజు కింద సుంకర్తనం చేసిన తండ్రి సద్గుణవంతుడు సక్కనైన వాడు ఆ మంత్రి వీరసేవుడు అనుకున్నాడు వాళ్ళ ప్రాణం పోగా నా చేతులు పెట్టి నా కాళ్ళ మీద వేసా నా కొడుకులు లేరు బిడ్డలు లేరు మా వీరలక్ష్మీదేవి తల్లి ప్రాణం పోగా నీ చేతులు పెట్టి నీ కాళ్ళ మీద వేసి పిల్లలు లేని వాళ్ళమమ్మ ఈ పిల్లల పూల పెట్టి సాదుకుంటే మన ప్రాణమైన నాడు ఈ కొడుకు వరరాజు సాదుకున్న వాళ్ళు తిన్నని చాడ ముందుకున్న వరదడు బామగా 21 రోజు బిడ్డ కాశమ్మ పోషమ్మ ఓర్చి భూమి మీద బతికినాడు సాదుకున్నలు దచ్చిల్లని పేడ కొమ్మ పట్టుకోరత్తదా అని 21 రోజు పసికురుని అడ్డ బాబా కట్టుకున్నారమ్మ ఊరిగలే అధిపతాయే పౌడెంపి రాజులు ముచ్చాల రెండు కులాన పోయే వాళ్ళు మంత్రి వీరన్న దాసి లక్ష్మీదేవి పెట్టుకోరి పెట్టుకోరి ఏడేళ్ళాక కొడుకు 21 రోజు బిడ్డ తల్లిదండ్రి లేని తల్లిదండ్రి లేని పిల్లలు ఏడింగ్లా పిల్లి కూనలు పూలు పెట్టుకొని దానం చేసుకొని మంత్రి వీరేశ్వరుడు దాశలక్ష్మి ఇంటికి వచ్చే వరకు ఇల్లు బావురు అని నట్టుకునేది ఇంట్లో పోదామంటే ఆ కొడుకు వల్ల అలుగుతా ఎర్రవత్తలేదు అమ్మా ఆ కిట్టకచ్చాగి నువ్వు ఇళ్ళకి ముగ్గు పెట్టినావు నీ ముగ్గు మగలేదే అన్నావు తల్లిదండ్రులు లేని ఇల్లు దేవుడు లేని గుడి సందం అవ్వయ్య లేని ఇల్లు పిట్లు లేని గుడి సందమాయన అవ్వ అవ్వ ఎత్తంటే మంత్రి వీరన్నాడు కొడుక ఏడు ఒక బిడ్డ అవ్వయ్య ప్రాణంగా నా చేతిలో పెట్టి ఈ భూమి మీద తండ్రి పౌడంపి రాదేవుడు అనుకో మంత్రి వీరన్నే చనిపోయింది అనుకో పిల్లే లేడు కొడుక నేను అవునంగా చూసుకుంటున్నాను 3 వద్దుల పక్షి పెట్టించిండు ఆ కొడుకుతో 3 వద్దుల పక్షి పెట్టించిండు 9 రోజులని పిండ పిత్తాలం పెట్టించి 11వ వల్ల రోజునాడు కొడుకుల బిడ్డలు అనేది ముందు గదుల కొరకు చనిపోయిన నాడు మీద కప్పిన గుడ్డ మేటి వేగరి పాలు పాత బట్టలు ఉన్నా సాగలి వల్ల పాలు పిల్లలు పెట్టిన పూడు కాకుల గద్దల పాలాట
ఇద్దరు చేతులు కడిగిచ్చిండ కొడుకు 16 కొడుకు ఎప్పుడు కావాలి ఆ పిల్లగాడికి రాజా పట్టాభిషేకం ఎప్పుడు కట్టియా 16 కొడుకే దగ్గర నిన్ను రాజ్యం కాపాడతా దేశం కాపాడతా అమ్మ వీరలక్ష్మీదేవి ఈ బిడ్డ జాగ్రత్త అమ్మా బిడ్డ బయలం బామ్మ కొడుకు బయలం నేను 16 కొడుకే దాకా రాజదేశం కాపాడతానని ఆ తలబాగా చుట్టుకున్నాడమ్మ చేతుల ఊళ్ళో తిరిగే సుంకరమైన లెక్క బలిసి కట్టె పట్టుకోని రాజమేలుతున్నాడమ్మా కొడుకు వల్ల వాళ్ళు ఎప్పుడు కావాలి వెళ్ళి ఏది దాకా రాజ్యం కాపాడుతానన్నాడమ్మా చేసుకున్న భర్త కచేరి కాడి రాజ్యం వెళ్తారు రాజ్యంగా పడదండే వలారా ఇప్పటికప్పటి గడవలారా నవమాసాల మోసి కడుపుతో కన్న ప్రేమల కన్నా చదువుకున్న ప్రేమలే చాలా ఎక్కువ ఉంటాయట వారి పట్టి బాల చంద్రదేవి ఆ వయలేని బిడ్డ 1 నెల 2 నెలల మొదమతో 3 నెలల బిడ్డ పెరుగుతున్నదమ్మా 3 నెలల బిడ్డ పెరిగినాడు తల్లిదండ్రులు లేని బిడ్డ 3 నెలల బిడ్డ తొట్టెల క్యావుని క్యావ్ కూతలేస్తాను ఇంత దాసి కదా అవ్వాలి చూడు తొట్టెల బిడ్డ ఎడతా అంటే దాసి బిడ్డ చూసింది ముళ్ళు ఎడుతున్న పని ఎట్ట చేయాలని తొట్టగాడి కట్టింది తొట్టగాడి కట్టింది తొట్టెలున్న బిడ్డను ఎత్తుకొని అయ్యయ్యో నా కొడుకు రాజా చెల్లె ఎడుతుంది నన్ను చెల్లె ఎడుతుంటే పని ఎట్ట చేయాలరా ఎత్తుకొని బ్రాహ్మణ వాడల్లో ఆట అనిపించుకుని వచ్చేసరికి చెల్లెకు నీళ్లు కాగబెట్టి ఉగ్గు కాస్తా నీళ్లు కాగబెట్టి చెల్లెకు ఉగ్గు కాస్తా అన్నమల్లా నీకు తోత్తలేదు చెల్లె నాడు పెట్టుకొని వచ్చే వరకు చెల్లెకు నీళ్లు కాగబెట్టు ప్రగత్తనానే మళ్ళీ మాడే నిజమనుకోని నా చెల్ల ఏదంటే వీళ్ళకి ఎట్ల పని చేస్తుంది చెల్లెను ఊళ్ళకెత్తు కోల్పోయి ఆధార్ పెట్టుకుని మళ్ళీ మిక్కి ఊళ్ళో పోకుండా పిల్లగా కరవెద్ద ఉండును చెల్లెనెత్తు కోరి చెల్లెని ఎత్తుకొని అన్నయ్య పుల్ల పోయి చెల్లెని ఆటాడిపిస్తాడు ఈ ఎంత దాసులు కదావా మరి ఆ పొలాలు రాదులా వాళ్ళు ఆట వేసే వరకు నీళ్ళు పెట్టుకు కాసి బిడ్డ కన్నా వండాలి కొడుకు ఏమన్నా వండాలి నేను తలతారం చేసుకున్నాక పొలాలకు నీళ్ళుగా పెట్టి అన్న వండదు తానం చేసుకోవాలి పోడా తానం చేసుకున్నాక
ఇనుగల రాదు కానీ అడుగుంది స్నానం పోసుకోవాలి తాతారు ఎంతంది ఏదుకున్నది ఇంతకచ్చే వరకు మూలకున్న బీరు వరకు అలా చూసింది దాసింది ఎవరు అవ్వాలి ముత్యాల కన్నా బీరు వరకు చూసింది 3 నెలల సాల అవుతుంది ఆ బీరో కాడికి ఎవరు తాళం ఎవరు తీయాలి 3 నెలలు ముత్యాల కన్నా చచ్చిపోయి 3 నెలల సాల అవుతుంది బీరో కాడి పోయి ఎవరు తాళం తీయలే ఆ బీరువలో ఏమున్నాయో చూసిందని కావాలి బీరువగాడి కత్తంది బీరువ తాళం తీసి అయితే బీరువ తాళం అవలు అర్థం చేసుకోవాలి బీరువ తాళం తీసే వరకు బీరువ నిండా తీరుకొక్క సొమ్ములు ఉన్నాయి తీరుకొక్క పితంబరాలు ఉన్నాయి ఎవరే అవ్వాలి పితంబరాలు చెప్పులు కానీ ముత్యాల గన్నె కట్టుకునే పితంబరాలు ముత్యాల గన్నె పెట్టుకునే సొమ్ములు లాత బెండకాయ అది ఆ బీరువలో ఉన్న సొమ్ములు పితంబరాలన్నీ నాకే సొంతం కావాలి నీకెట్లయితే అవ మీద సొమ్ములు అన్ని బిడ్డలో అన్నారు వాళ్ళ బిడ్డ అయితే ఉన్నాయి కదా అవ మీద సొమ్ము అని బిడ్డ చెందుతాయి నీ చెందుతాయే సార్లు చెప్తావు నేను సభా మహారాజు గుంజ తక్కువ నాయలు దేడుకోవాలి చూసా ఆ సొమ్ములు అన్ని నాకు దక్కలి తులబారు నాకు దక్కాలంటే 7 ఏళ్ల కొడుకు వరారాజు 3 నెలల బిడ్డ చంద్రాలు లేదు చంపిందండి కుక్కలు గుంజ కదా నిన్ను పోరగాళ్ళు ఏమంటారు పోరగాళ్ళు ఏమన్నా వాళ్ళ ప్రాణం తీస్తారంటాను వాళ్ళ ప్రాణం పోతలంటే సొమ్ములు పితంబరాలు నాకు దక్కుతాయి తులబార మీద నేను కూర్చుంటే నా అమ్మోడు రాజ్యం వెళ్తారు ఎట్లున్నావో సార్ చెప్పుంది దానికి ఏమరకనమ్మా అది కాయకు ఏమిది కూరగాయలు చంపితే అంటారు కానీ మా ఈరిగాడు ఏమంటాడు మీ అన్నవా ఈరిగా అంటే మా అన్న కాదు అన్న లేరు తమ్ముడు లేరు చేసుకునే భర్తను వారు కొడితే 185 ఏళ్ళు బతాడు